వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి గారు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజల కోసం, ప్రజల పక్షంగా, ప్రజల వాణిని అసెంబ్లీకి, పార్లమెంటుకి తీసుకెళ్లే ఒక మంచి వేదికగా తన పార్టీ ఉంటుందని ప్రకటించారు. పార్టీ విధి విధానాలను కూడా ఈ నెలలోనే విజయవాడలో ప్రకటించబోతున్నట్టు తెలిపారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా, ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ, అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ, ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలు పంచుకోవడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి అనుగుణంగానే ఆయన ఇప్పుడు పార్టీ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పిన తర్వాత విజయసాయిరెడ్డి రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరతారు అని ఊహాగానాలు వచ్చినాయి, ప్రచారం కూడా జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షాతో పాటుగా బీజేపీ కీలక నేతలతో ఆయనకి ఉన్న సన్నిహిత సంబంధాలే. ఆ సంబంధాల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరతారన్న వార్తలు వచ్చినాయి. అయితే విజయసాయిరెడ్డి గతంలో వివాదాస్పదమైన ప్రకటనలు చేయటం, వివాదాస్పద నేతగా ఉండటం మూలంగా ఆయన చేర్చుకునే ముందు మిత్రపక్షమైన తెలుగుదేశం అభిమతం తెలుసుకుని వెనక్కి తగ్గారన్న వార్తలు వచ్చినాయి. ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ బేస్డ్గా ఉండే ఈ పార్టీ కోసం జిల్లాల్లో ఆఫీసులకు సరిపోయే భవనాలు చూడాలని ఆయా జిల్లాల్లో తన సన్నిహితులను కోరినట్టుగా తెలుస్తూ ఉంది. విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటు వెనుక ఎవరెవరు ఉన్నారన్న చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నేతల్లో ఈ చర్చ జరుగుతుంది. బీజేపీ ఉంది ఈ పార్టీ వెనకాలని కొంతమంది, లేదు కూటమి పాలన మీద అసంతృప్తిగా ఉన్న నేతలు ఉన్నారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో దీని వెనకాల ఎవరున్నా ఆయన పార్టీ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు ఉంటుందనేది కూడా ఒక ప్రశ్న. విజయసాయిరెడ్డి మీద ఉన్న అవినీతి ఆరోపణలు, ఆయన అదుపు తప్పే భాష ఆయనకు మైనస్ అవ్వచ్చన్న అభిప్రాయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి A2గా ఉన్నారు. అలాగే లెక్కర్ స్కామ్లో ఈడీ, సిట్ అధికారులు ఆయన్ను విచారించారు. అయితే తనను సాక్షిగా మాత్రమే పిలిచారు, విచారించారని విజయసాయిరెడ్డి గతంలోనే తెలిపారు. ఈ కేసులు ఆయనకు మైనస్ కావచ్చు. తన పార్టీ ప్రజల పక్షంగా నిజాయితీతో పనిచేస్తుందని చెప్తున్నప్పుడు మరి అవినీతి కేసుల సంగతి ఏంటని ప్రత్యర్థులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఆయన పార్టీ ప్రభావం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మీద ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకు అంటే ఆ పార్టీల సానుభూతి పరులు, ఆ పార్టీ అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు విజయసాయిని లైక్ చేయరు కాబట్టి, ఆయన ప్రత్యర్థిగానే భావిస్తారు కాబట్టి ఎంతో కొంత ఆ ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పడే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఆయన సుదీర్ఘకాలం ఆ పార్టీలో పనిచేశారు, ఆ పార్టీని తెర వెనక నుంచి డ్రైవ్ చేశారని చెప్పాలి. కాబట్టి అక్కడ అసంతృప్తితో ఉన్నవాళ్ళు సాయిరెడ్డి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే వైసీపీ నెట్వర్క్ గురించి, ఆర్థిక వ్యవహారాల గురించి ఆయన క్షుణ్ణంగా తెలుసు. ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రం అంతా కాకపోయినా ఆ విశాఖపట్నం ఏరియా, అలాగే నెల్లూరు ప్రాంతాల్లో కొంత ప్రభావం, స్వల్పంగా ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. మిగతా జిల్లాల్లో ఇప్పటి పరిస్థితులను బట్టి అయితే ఆయనకు అవకాశం లేదు. ఒకవేళ భవిష్యత్తులో పరిస్థితులు మారితే చెప్పలేం. కాబట్టి ఏం జరిగినా, అంటే ఏదైనా వైసీపీకి నష్టం జరిగినా అది స్వల్పంగానే అని చెప్పొచ్చు. ఇంకోవైపు విజయసాయిరెడ్డి పార్టీ భారతీయ జనతా పార్టీకి బి టీమ్గా ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.